గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత టూటౌన్ నూకాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నుండి ఊరేగింపుగా బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు సారి సమర్పించారు. టూటౌన్ నూకాలమ్మ ఆలయం నుండి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజ్ చౌదరి, శ్రీ నూకాలమ్మ ఆలయ చైర్మన్ తలాటం నాని, సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, నేమాని సత్యనారాయణ తదితరులు సారె పట్టుకుని అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, పలు రకాల పూలు, పండ్లతో సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారికి సారే భక్తులు ప్రజలు అందించడం జరిగిందన్నారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఈవో వీర్రాజ్ చౌదరి మాట్లాడుతూ ప్రజల సహకారంతో ఆషాఢ మాసంలో అమ్మవారికి సారే ఊరేగింపుగా వచ్చి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. శనివారం భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అప్పలకొండ, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఓకే 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 అది పర్మనెంట్ సార్. ఓకే ఓకే మైక్ అయిపోయింది లోపలదే లోపలదే.
కూతురు పెట్టిని పెద్ద తురుము పెళ్లి కూతురు నీ పెళ్లి కూతురు నవ్విని పెళ్లి కూతురు సరే చూడండి. ఓకేనా? సరే. భారతపుర అమ్మవారికి ఈ రోజున ఆషాఢ మాసంలో తీరా సారి ఇవ్వడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ప్రకారంగా ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అదేవిధంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు బాబ్జీ గారు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం మన భారతపుర అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసంలో ఇలాగా సారి ఇవ్వడం అనేది. ఈరోజు మొట్టమొదటిగా ఈ రోజున గతంలో అంటే సారి అంటే ఏదో కుటుంబ పరిస్థితి ఉండేది. అలా కాకుండా ఈ రోజున ప్రజలందరూ కలిసి సారి ఇచ్చారండి. ఈ రోజున కాకినాడ ప్రజలందరూ కలిసి అమ్మవారికి సమర్పించారు. ఈరోజు మీరు కూడా చూస్తారు. ఈరోజు మన కాకినాడ కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి నూకాలమ్మ అమ్మవారి దేవాలయం స్టార్ట్ చేస్తామండి. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఆ సారిని తీసుకొచ్చి బాలత్రిపుర అమ్మవారి దేవాలయం ఇచ్చిన అమ్మవారికి చాలా సంతోషంగా ఆనందంగా ఉండండి. నేను వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాను చూస్తాను. అక్కడ వాతావరణం చూసిన తర్వాత నేను కూడా నూకాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి బాలత్రిపుర అమ్మవారి దాకా అమ్మవారి దగ్గరికి వచ్చి వీరితో పాలు పంచుకుని ఈ సారి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఎందుకు ఇస్తారంటే సారి ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, పుష్కలంగా ఉండాలి, ఎటువంటి అనార్థాలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు తప్పనిసరిగా అమ్మవారి ఆశీస్సులన్నీ కూడా ఈ ప్రజలకి, కాకినాడ ప్రజలకి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అది ఆశీస్సులు ఇవ్వాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టాలు, ప్రజలకున్న కష్టాలన్నీ తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారి దయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఏదైతే ఈరోజు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి, చైర్మన్ గారికి, అదేవిధంగా మన నూకాలమ్మ అమ్మవారి దేవాలయం చైర్మన్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారికి ఈరోజు నా చేతుల మీద కాదు, ప్రజలందరి చేతుల మీద ఏదైతే సాధించామో వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఇవాళ శుభదినం. ఇంచేతంటే ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారీ చీర తేవడం అనేటువంటిది ఒక సాంప్రదాయం. ఈ 100 సంవత్సరాల్లో నాకు తెలుసుండగా నేను 13 ఏళ్ళు బట్టి దీనికి చైర్మన్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా ప్రజల చేత సారి తేవడం అనేటువంటి ఇదే ఫస్ట్ టైం. ఏదో కొంతమంది 10 మంది 20 మంది కలిసి చేసేవాడు. ఇది అలా కాకుండా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని సహకరించి చాలా ఘనంగా చేయడం, దానికి నగర శాసనసభ్యులు మన కొండబాబు గారి ఆశీస్సులు కూడా పూర్తిగా ఉన్నాయి కనుక ఇంత సక్సెస్ చేయడం జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా అభినందన తెలియపరుస్తూ, అదేవిధంగా ఈఓ గారు, పూజారులు అందరూ కూడా చాలా కష్టపడి స్టాఫ్ దీనికి సుమారు 4 రోజులు బట్టి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా దీన్ని సక్సెస్ చేయాలని తలచినందుకు మంచి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కనుక మేము సక్సెస్ అయ్యాం. ఈ సారీ చీర వల్ల
నగరం కాకుండా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా, పంటలు బాగా పండేలాగా, ఏ లోటు లేకుండా ఉండేలాగా నూకాలం తల్లి దయ, బాలా త్రిపుర అమ్మవారి దయ పూర్తిగా కాకినాడ ప్రజలందరి మీద ఉంటుందని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా వారిద్దరి ఆశీస్సులు కూడా మన నగరం మీద ఉండాలని మరొకసారి ఇంత ఘనంగా చేయడానికి సహకరించినటువంటి శాసనసభ్యులకు అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు. నేతన్న నేసేది వస్త్రం కాదని ఒక జీవితమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారంలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలను ధరించి చేనేత వృత్తిని కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు, తాటిపత్తి గ్రామాల్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అలాగే అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, పెండెం దొరబాబు, ఓదూరు కిషోర్ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కూటమి ప్రభుత్వం చేనేత కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమాన్ని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ వివరించారు. అనంతరం ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చేనేత కార్మికులను ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా సన్మానించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తోన్న చేనేత ప్రోత్సాహాల చెక్కులను కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు చేనేత వస్త్రాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ భరత్, మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, చక్రం, జ్యోతుల శ్రీనివాస్, వల్లి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రంగాన్ని వృద్ధి చేయాలి. ఈ రంగం ద్వారా నేతల స్వాములు అందరూ కూడా బాగుండాలని వారు ఆ రోజు బ్యాంక్ అంబాసిడర్ వ్యవహరించారు. వారికి కూడా మీ అందరి తరఫున చేనేత కులబాంధువులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. తెలుసుకోవడం జరిగింది. ప్రపంచంలో ఏదైనా సరే కార్ అయినా, వాచ్ అయినా హ్యాండ్ మేడ్ అని చెప్పి ఎక్కువ రేట్ చేశాను. ఓన్లీ బట్టలు మాత్రమే హ్యాండ్ మేడ్ అంటే సరైన ధర రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. దీన్ని గుర్తించి ఒకప్పుడు వీరికి బ్రాండ్ అంబాసిడర్ కూడా నేనే ఉంటానని చెప్పిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన అంతర్జాతీయ బ్రాండ్స్ అన్ని కూడా ఆయన కాళ్ళ కింద ఉంటాయి. కానీ అలాంటి కాదు, నేను దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పి ఈ రోజు కూడా నేతన్న పుట్టిన మా బట్టతోనే కుర్తా పైజామా పుట్టిన దాన్ని వేసుకుంటున్నారు మన అధినేత, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. మనసులో ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తారు. ప్రపంచంలో ఏ బ్రాండ్ అయినా ఆయనకి కావాలంటే రామంగా ఉంటా, కానీ ఒక చేనేత పుట్టిన వస్త్రంతోనే ఆయన బట్టలు ధరించి ఆ దాంతో ఆయన డెప్యూటీసీఎంలో ఎప్పుడు చూసినా ఒక సింపుల్ బట్టలతో ఉంటాయి. నిజంగా అంత పెద్ద మనసున్న నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆ 15 సంస్కృతికి ఊపిరి, మన వారసత్వానికి గుర్తు. నేతన్న నేస్తే ఇది వస్త్రం కాదు, తన జీవితం. అందుకే చేనేతను కాపాడటం ఒక పరిశ్రమ కాపాడటం కాదు, ఒక జాతి ఆత్మను కాపాడుకోవడం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే దేశానికి వస్త్రం నేసేది నేతన్న. వ్యవసాయం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం చేనేత. మన రాష్ట్రంలో 1,27,00,000 మంది నేతన్నల జీవితాలకు ఆధారం ఈ మగ్గం. అందుకే మగ్గం ఆగకూడదు, నేతన్న ఇంట్లో ఆకలి ఉండకూడదు. ఇదే భావనని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. శ్రమించే ప్రతి చేతికి గౌరవం దక్కాలని ఎప్పుడూ కోరుకుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అదే నిబద్ధతతో చేనేత కుటుంబాల సంక్షేమం కోసం నేతన్న సేవలో పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 71,536 మంది నేతన్నల కుటుంబాల ఖాతాల్లో 179 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. కాకినాడ జిల్లాలో 3,639 మంది నేతన్నలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న మన పిఠాపురం నియోజకవర్గంలో 1,894 మంది నేతన్నలకు ఈ పథకం ప్రయోజనం ఉంటుంది. ఇది చాలా గర్వకారణం మా అందరికీ కూడా. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, నేతన్న
శ్రమకి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం, వారి కుటుంబ భవిష్యత్తుకి అందిస్తున్న భరోసా. అంతేకాదు ఉచిత విద్యుత్తు, 50 ఏళ్లకే పెన్షన్, థ్రిఫ్ట్ ఫండ్, ముద్రా రుణాలు, వర్షాకాల వేతన నష్టపరిహారం, ఈ పెహచాన్ కార్డులు వంటి పథకాలతో నేతలకు సామాజిక భద్రత కల్పిస్తున్నారు. మార్కెట్ విస్తరణ, నైపుణ్య శిక్షణ, ఆధునిక శిక్షణా కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ద్వారా చేనేతను కొత్త దిశకు తీసుకెళ్తున్నాం. విశాఖలో 4,200 కోట్లతో సుస్థిరమైనటువంటి టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్, P4 మోడల్ విలువ ఆధారిత ఉత్పత్తులతో చేనేతకు మరింత బలమైన భవిష్యత్తు నిర్మిస్తున్నాం. ఈ దశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ స్వదేశీ ఉత్పత్తులు, గ్రామీణ కళాకారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పిన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మన ఉప్పాడ జామ్దాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందటం ప్రతి తెలుగు వారికి గర్వకారణం. GI గుర్తింపు, ఒక జిల్లా ఉత్పత్తి ఎంపికతో ఉప్పాడకి అది మరింత పెరిగింది. గొల్లపురంలో పిఠాపురం, పెద్దాపురం చేనేత సహకార సంఘాలు బలోపేతం. డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లింపు వంటి ప్రధాన డిమాండ్ల సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ చేపడుతున్న ఉద్యమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ వద్ద శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్ష కొనసాగనుంది. గురువారం నుంచి ఆదివారం వరకు రిలే దీక్షలు నిర్వహించిన అనంతరం సోమవారం భారీ ర్యాలీ ద్వారా నిరసన తెలియజేయనున్నారు. ప్రభుత్వంలో చలనం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని, రిలే దీక్షను విజయవంతం చేయాలని మాజీ మంత్రి కన్నబాబు పిలుపు ఇచ్చారు. దీక్షలో కాకినాడ రూరల్ మండలంలోని గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, డిఎస్సీ బాధితులు పాల్గొంటారని, అలాగే కరప మండలం, కాకినాడ అర్బన్లోని రూరల్ డివిజన్ల నుంచి ఒక్కొక్క రోజు దీక్షల్లో పాల్గొనేలా ప్రణాళిక తయారు చేసి దీక్షలు చేపడుతున్నామన్నారు. డిఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులు స్వచ్ఛందంగా హాజరవ్వాలని ఆయన కోరారు. ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము చేపట్టిన ఈ ఉద్యమం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే యువతని, నిరుద్యోగుల్ని నిలువెత్తుగా మోసం చేసిన లోకేష్ విద్యాశాఖ మంత్రి తప్పకుండా రాజీనామా చేయాల్సిందే అనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా అడ్డగోలుగా టీచర్ పోస్టులు అమ్ముకుని స్పోర్ట్స్ కోటా పేరుతో తప్పుడు జీవోలు ఇచ్చి వాళ్ళకి కావలసిన వాళ్ళని నియమించుకుని ఒక అవకతవకల మయంగా తయారు చేసిన డిఎస్సి ప్రక్రియ పైన సిబిఐ విచారణకి ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండింటితో పాటు ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 9,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం బాకీ పడింది. ఈ 9,500 కోట్ల రూపాయలని తప్పకుండా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ప్రగల్భాలు పలికాడు. మేము అడుగుతున్నాం, ఏదయ్యా నిరుద్యోగ భృతి నెలకి నువ్వు ఇస్తానన్న 3,000 అని, మరి నిరుద్యోగ భృతి ఇవ్వవు, ఆడబిడ్డని ఇవ్వవు, కనీసం ఒక కొత్త పెన్షన్ కానీ, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వవు, 50 ఏళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పెన్షన్ ఇస్తానన్నావు, అదేదో ఎక్కడ చేసావో, ఎక్కడ పడేసావో, నువ్వు ఇచ్చిన హామీ నీకే తెలీదు. మరి ఇవన్నీ ఇలా పెట్టుకుని సూపర్ 6 ఇచ్చాం, అన్నీ అమలు చేస్తున్నాం, నేను గొప్పగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నాను, ఏ విధంగా అబద్ధాలు చెప్తావు చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. మీకేమీ తప్పు అనిపించట్లేదా? మీరు చేసేది ఈ ప్రజలకి దగా అనిపించట్లేదా అని అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితిలో నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే. శ్రీకృష్ణదేవరాయల జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆంధ్ర కాపు సద్భావనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్ర భోజ శ్రీ విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు 517వ పట్టాభిషేకం మహోత్సవం పురస్కరించుకుని ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కూడల్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వర్ధంతి, జయంతి, పట్టాభిషేక వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1509 స్వర్ణయుగంగా పరిపాలించి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని, దేశ
భాషలందు తెలుగు లెస్ అని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షుడు బసవ ప్రభాకర్ రావు, సేతు మాధవరావు, దొడ్డిపట్ల అప్పారావు, వంగ సద్గురుమూర్తి, సోమరాజు ఆలీ, యాళ్ల శ్రీకృష్ణ దేవరాయలు, వెంకటరమణమూర్తి, మాధవరపు సత్యనారాయణ, కాపు సద్భావన సంఘ సభ్యులు పాల్గొన్నారు. వారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఒక రాజుగా ఎన్నో ప్రాంతాల్లో పరిపాలించి చిత్తూరు జిల్లా తిరుపతి పక్కనే వారి కోట ఉంది. ఆ కోట దగ్గర వారు అన్ని కార్యక్రమాలు చేస్తారని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. ఏదేమైనా భారతదేశానికి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అధికారికంగా పనిచేయకపోవడం అన్నది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడే వర్ధంతికి, జయంతికి కూడా చెప్తా ఉన్నాం. కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలని. అటువంటి పరిస్థితి ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ఏరియాకి కానీ, ఒక జాతికి కానీ నాయకుడు కాదు. యావత్తు తెలుగు రాష్ట్రాలకు ఒక చక్రవర్తి, భారతదేశానికి ఒక నాయకుడు. ఆయన అలాగే జరిగినటువంటి కార్యక్రమానికి ఆయన అధ్యక్షుడు వహించి సుమారు 300 మంది స్త్రీ పురుషులు వచ్చి దానికి ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పటి ఉపాధ్యక్షుడైనటువంటి వాసిరెడ్డి యేసుదాస్ గారు 300 మందికి కూడా భోజనాలు చేసి చాలా తృప్తిగా అందరికీ కూడా చేయడం జరిగింది. అది నేను అది కూడా ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ రాసే దగ్గర ఉంది. అది గురించి దయచేసి వారికి జవాళ్ళు అర్పిస్తున్నాం. పట్టాభిషేకానికి తోటించాలి. మరి ఆయన పోయిడు కాబట్టి జవాళ్ళు అర్పిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సీలో సొంత వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకుని నిజమైన అభ్యర్థులకు అన్యాయం చేసి వారి జీవితాలను చీకటమయం చేసిందని, అర్హులైతేనే అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ అన్నారు. డిఎస్సీ ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మైనం రాజా, అరిగెల రామన్నదొర ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్ష చేపట్టారు. నారా లోకేష్ రాజీనామా చేయాలని, డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకి కూటమి ప్రభుత్వంలో దారుణమైన అన్యాయం జరిగింది. మరి ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడ ఏ ప్రభుత్వంలో జరగని విధంగా డిఎస్సి అభ్యర్థులు ఎన్నో ఆశలతో, ఎంతో శ్రమపడి, ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా కూడా ఉత్తీర్ణత పొందాలని చెప్పి, ఉద్యోగం సంపాదించాలని వారు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబం అంతా కూడా అహర్నిశలు కృషి చేస్తే ఈ ప్రభుత్వంలో డిఎస్సి 25లో చాలా దారుణమైన అన్యాయం చేశారు డిఎస్సి అభ్యర్థులకి. ఎక్కడైనా చూసుకున్నట్లయితే ఏదైనా రాత పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలు కానీ జరిగినప్పుడు ప్రాసెస్ లో తప్పులు జరుగుతాయి. ఎక్కడో ఒక అధికారి దగ్గర, లేకపోతే ఒక కమిటీ దగ్గర ఎక్కడో జరుగుతాయి. కానీ సాక్షాత్తు ప్రభుత్వమే డిఎస్సి అభ్యర్థుల్ని మోసం చేసే విధంగా దారుణమైన, ఏకపక్షమైన, స్వార్థపూరితమైన జీవోలని ఇష్యూ చేసింది. అందులో పీఈటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద సొంత జీవోలు ఇచ్చేసుకుని, సొంత జీవోల ద్వారా ఏ విధమైన క్వాలిఫికేషన్ లేకుండా, ఒక టీచర్ కావాలంటే బీఈడీ కానీ, ఎస్జిటి కానీ, లేకపోతే టెట్ కానీ ఇలాంటి, అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే దానికి సంబంధించిన 2 రకాల ఉత్తీర్ణతను సాధించాల్సిన అవసరం ఉంది. సాధించిన తర్వాత పోటీ పరీక్షలు
నీట్ గాని లేకపోతే ఎంసెట్ గాని ఇవన్నీ ఒక డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఎలాగో ఇవి కూడా టెక్నికల్ గా కొన్ని క్వాలిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే అభ్యర్థులకి పోటీ పరీక్షలో వచ్చే అర్హత పొందుతారు. కానీ అటువంటి అర్హత లేకుండా వాళ్ళకి కనీసం ట్రైనింగ్ లేకుండా పైగా స్పోర్ట్స్ అథారిటీ ఏదైనా గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్ మెడల్ కానీ దానికి సంబంధించిన మార్కులు ఉంటాయి. అలా కాకుండా సొంతంగా ఎవరో ఒక అసోసియేషన్ ఇతను ఏదో ఆటల్లో పోటీల్లో పాల్గొన్నాడు ఇతనికి ప్రైజ్ వచ్చిందని చెప్పి ఇస్తే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేసే పరిస్థితులు స్వతంత్ర భారతదేశంలో మాకు తెలిసింది ఎక్కడ కూడా ఇంతటి అన్యాయం ఎప్పుడు కూడా జరగలేదు. ఆ విధంగా సుమారు 425 మందికి సొంత వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసుకుని నిజమైన అభ్యర్థులకి అన్యాయం చేసి వాళ్ళ జీవితాన్ని చీకటితో నింపివేయడం జరిగింది. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎంక్వైరీ చేసి అట్లా చర్యలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వమే అంటే కంచె చేను మేసినట్లుగా ఈ రోజు కూటమి ప్రభుత్వమే డిఎస్సి అభ్యర్థుల జీవితాలనే అన్యాయం చేసింది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన తక్షణం ఈ విషయం ఆ దృష్టికి వచ్చిన వెంటనే కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. ప్రభుత్వాన్ని మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. దీని మీద మీరు దొంగ జీవోలు ఇచ్చి ఆ దొంగ జీవోలు తాత్సారం చేసి అభ్యర్థులు ఎక్కడా కోర్టుకి అది వెళ్లే అవకాశం లేకుండా చేసి మీరు ఈ జీవోలు రద్దు చేసేసి మళ్ళీ మామూలు జీవోలు లైన్ లో పెట్టేసి ఇంత రాద్ధాంతం చేసినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెయ్యరు, తక్షణం వెయ్యాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఇవన్నీ వాస్తవాలు. మీరు అయ్యే అబద్ధం అయితే అవే ఆరోపణలు అయితే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయరు? అభ్యర్థులందరూ ప్రత్యక్షంగా వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇంకో నా మార్కులు ఇవి, నా కేటగిరీ ఇది, మీరు కేటగిరీలో అన్యాయం చేశారు, రిజర్వేషన్ లో అన్యాయం చేశారు, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం చేశారు, పరీక్షా పత్రాలని నడిపించడంలో అత్యున్నతమైన వ్యక్తుల చేత నడిపించవలసింది పోయి కాంట్రాక్ట్ వ్యక్తుల చేతుల్లో పరీక్షలు పెట్టారు మీరు. ఇవే కాదు, రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్టు డిఈఓ ఆఫీస్ లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, కలెక్టరేట్ లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేయలేదు. ఎందుకోసం? అందుకోసమే వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలి మా డిమాండ్. రెండవది, తక్షణం దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు తప్పుడు జీవోలు బయటపెట్టి నిజమైన డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయాలి. 3, ఈ ప్రభుత్వం వచ్చే టైంలో ఎన్నికల ప్రచారంలో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఎన్నో కబుర్లు చెప్పి చాలా దారుణంగా మోసం చేసింది. అర్హులైన వారందరికీ కూడా పక్కన పెట్టే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. చాలా మందికి విద్యార్థులకి ఎవరికి కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అంతేకాదు సూపర్ 6 లో మోసం ఏంటంటే నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాము ప్రతి సంవత్సరానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం నడుస్తా ఉంది. 3వ సంవత్సరం నడుస్తున్నా ఒక్కొక్క అభ్యర్థికి మీరు ఇవ్వాల్సిన 6,000 రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. తక్షణం నిరుద్యోగ భృతి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ మరి మేము ఒక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మా అధ్యక్షుల యొక్క ఆదేశాలతో. ఈ డిఎస్సికి నైతిక బాధ్యత వహించు తక్షణం రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి అభ్యర్థుల తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం. తక్షణం ప్రభుత్వం దీని మీద స్పందించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తాం. అలయన్స్ క్లబ్ చేపట్టే ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కూడా చైర్మన్ తలాటం సత్య, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ లో గల కాస్మోపాలిటన్ క్లబ్ లో అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్, అలయన్స్ క్లబ్ పద్మరాం, ఎల్ఎంఎఫ్ క్లబ్, అలయన్స్ క్లబ్ రౌతలపూడి రెస్పాండెడ్ హార్ట్స్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ వికాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూడా చైర్మన్ తలాటం సత్యలో ముఖ్య అతిథిగాను, అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవీవీ సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, వైస్ గవర్నర్లో ఎన్ఎంవి మాధవరావు స్వామినాయుడు, డీసీఎస్ రవికుమార్, పాస్ట్ గవర్నర్ నాగిరెడ్డి, శిరీష, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర
వెంకటేశ్వరరావు, వనము శ్రీనివాస్, పెంకే గోవిందరాజులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. పాస్ట్ గవర్నర్ కొవ్వూరు మునిరెడ్డి 3 క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లచే ప్రమాణ స్వీకారం చేయించగా స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ రెడ్డి మంజుల, సెక్రటరీ జగన్, ట్రెజరర్ కొత్త శ్రీరాములు, పద్మరాం, ఎల్ఎంఎఫ్ క్లబ్ ప్రెసిడెంట్ కాకరపల్లి వెంకట శ్రీనివాస్, సెక్రటరీ గోపాలకృష్ణ, ట్రెజరర్ కొమ్మన తాతారావు, రౌతులపూడి రెస్పాండెంట్ హార్ట్స్ క్లబ్ ప్రెసిడెంట్ గాలి రవికృష్ణ, సెక్రటరీ డాక్టర్ గాడి సస్యాసపాత్రులకు గవర్నర్ కేవీవి సత్యనారాయణలు వారికి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి తలాటం సత్యను కాకరపల్లి శ్రీనివాస్ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా జన్మదినం జరుపుకుంటున్న డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావుచే జన్మదిన కేక్ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విచ్చేసి డాక్టర్ వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన నాయకురాలు అనసూరి రాజకుమారి, కాకర్ల కృష్ణవేణి, జెడ్సీలు మద్దా వికాస్, శ్రీదేవి, ముద్దన వెంకటేష్, కేబినెట్ అడ్మినిస్ట్రేటర్ రామదేవ్, త్రిపుర సుందరి, సతీష్, వనుము ఉపేంద్ర, ఎన్ శ్రీనివాస్, పెద్ద సంఖ్యలో అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇందాక గవర్నర్ గారు తెలియజేశారు మొక్కల పంపిణీ కార్యక్రమం. మీరు ప్లేసెస్ చూపిస్తాను, మీరు మొక్కలు నాటితే దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా నుంచి మేము తీసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేశారు. ఎందుకంటే మొక్కలు నాటే కార్యక్రమం చాలా సార్లు నేను చూశాను. మొక్కలు నాటడంతోనే మన కర్తవ్యం పూర్తయిందని ఎప్పుడు అనుకోకూడదు. ఆ మొక్కని మహావృక్షం చేసే వరకు దాన్ని ఎప్పుడు మనం పరిరక్షించాలి. ఖచ్చితంగా కూడా నుంచి మీ ప్లేసెస్ మీకు చూస్తాం సార్, మీరు నాటండి, దాన్ని పరిరక్షించి గ్రీనరీ డెవలప్ అయ్యే దాంట్లో ఫస్ట్ స్టెప్ మీరు ఉంటామని చెప్పి మీకు తెలియజేసినప్పుడు, అదేవిధంగా ఈ పోటీ ప్రపంచంలో డబ్బు కోసం పరిగెడుతుంటే చాలా మంది వ్యాపారవేత్తలు పరిగెడుతున్న రోజుల్లో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర టైం ఉండదు. వాళ్ళు ఏదైనా చేయాలంటే మీలాంటి క్లబ్ ద్వారానే చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే కొన్నారు కానీ ఏం చేయాలో తెలియదు. కానీ ప్రజల్లో ఉన్న సంస్థలు ఖచ్చితంగా ఇటు ప్రభుత్వానికి ఎంతవరకు అయితే తెలుస్తుందో అంతే విధంగా మీకు కూడా తెలుస్తుంది. గవర్నమెంట్ ఉన్నది ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. దాంతోపాటు ఇలాంటి అసోసియేటెడ్ క్లబ్స్ కూడా సహకరించి ఎవరికైతే అవసరాల్లో ఉన్నారో, ఎందుకంటే గవర్నమెంట్ కూడా అన్ని ఊళ్ళో చూసుకోవడం కొన్నిసార్లు అవుతుంది. ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి మీలాంటి వారి అసోసియేషన్స్ ముందుకు రావడం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అసోసియేషన్కి ఎప్పుడూ కూడా మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నేను కూడా రిటైర్మెంట్ అయిపోయాక రిటైర్మెంట్ డేస్కి వస్తే ఖచ్చితంగా మీ క్లబ్లో నేను కూడా తొందరగా జాయిన్ అవుతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడైనా సభ్యుడిగా ఉంటే ప్రెసిడెంట్ ఉండొచ్చు, లేకపోతే గవర్నర్ ఉండొచ్చు, ఏదైనా అసోసియేషన్లో ఒక సభ్యత్వం ఉందంటే అది ప్రెసిడెంటా ఏదైనా చూడదు, మెంబర్ కూడా కీ రోల్. ఏదైనా ఒక అసోసియేషన్ లో ఉంటే చాలా యాక్టివ్ గా పనిచేసి అభివృద్ధి వైపు ఇటు ప్రజలందరికీ కూడా అవసరాలు తీర్చే విధంగా మనం ముందుకెళ్ళాలి. కనుక నాకు ఇప్పుడైతే టైం లేదు కాబట్టి రిటైర్మెంట్ టైం ఖచ్చితంగా మీతో నేను చేతులు వెళ్తాను. అప్పటి వరకు నేను గవర్నమెంట్ లో ఉన్న ఏ స్కీమ్స్ అయినా సరే నేను ఉపయోగించి ప్రజలకి మరింత చేరువుగా మీరు వెళ్ళే విధంగా నేను సహకరిస్తానని చెప్పి తెలియజేస్తుంటూ, మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాకరపల్లి శ్రీనివాస్ గారు నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి బాగా పనిచేస్తారు. సేవాగుణం ఉన్న తత్వం ఉన్న మంచి మనిషి. మామూలుగానే ఆ రోజుల్లోనే చాలా మంది హెల్ప్స్ చేస్తూ ఉంటారు. అలానే పొలిటికల్ సైడ్ కాదు, పర్సనల్ గానే చేసేవారు. నిజంగా ఇలాంటి వ్యక్తిని మీరు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నిజంగా ఇతను మా ఫార్వర్డ్ తీసుకెళ్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, క్లబ్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకుని మనందరూ భాగస్వాములు, అలాగే గ్రామ స్థాయిలో కూడా ఈ క్లబ్స్ ని విస్తరించి వ్యక్తిగతంగా భాగస్వామ్యం చేయడం. అలాగే ఇందులో ముఖ్య థీమ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్, నెక్స్ట్ సర్వీస్. ఈ మూడు ఈ విధంగా మనం ముందుకెళ్తే మంచి ఉన్నతంగా ఉంటుంది. అలాగే మనకి కూడా భగవంతుడు రక్షిస్తాడు. మనం ఎవరికైనా ₹1 మనం సహాయపడితే భగవంతుడు వేరే రూపంలో మనకు ₹10 సహాయపడతాడు అని నేను నమ్ముతూ, సేవే మార్గంగా నా దగ్గరగా ఊహ తెలిసినప్పటి నుంచి సుమారు 97-98 నుంచి ఇప్పటి వరకు కూడా సేవే సమర్థంగా ఎంచుకొని అదే మార్గంలో వెళ్ళడానికి జీవితం కూడా డాక్టరేట్ ముగుస్తుంది. అదేవిధంగా వెళ్ళడానికి నేను నిశ్చయించుకుని ఈ ఆర్గనైజేషన్ అన్నింటిలో ఉండడం కారణం ఏంటంటే ఏదైనా సేవ. పొలిటికల్గా వెళుతున్నాను, పొలిటికల్గా నేను డెవలప్ అవ్వాలంటే
పొలిటికల్ ప్రోగ్రామ్ లో నేను నాకు ఏదైనా పదవి వస్తే ఆ పదవి ద్వారా ఇప్పుడు 10 మంది చేసే సేవ కొంచెం ఎక్కువ మందికి చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే అన్ని వర్గాల మందికి చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ విషయం లోకేష్ గారు కూడా ఈ సంవత్సరం మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చి బాధ్యతలు నిర్వహించడానికి వచ్చారు. అయితే ఈ రోజున క్లబ్లో సుప్రీం కావాలని ప్రెసిడెంట్ క్లబ్ గెలిపించుకుంటే ఆ నాయకత్వ వస్తువులు మీకు పెరుగుతాయి. అంటే మేమందరూ కూడా చిన్నప్పుడు నలుగురికి వెళ్ళి మాట్లాడలేకపోయి కానీ అరేస్ క్లబ్లో వచ్చిన తర్వాత పోస్ట్ చేసి ఈ రోజు అక్కడి నుంచి మాట్లాడలేదు. అంటే మన నాయకత్వ వస్తువులు ఎక్కువ పెరుగుతాయి ఇలాంటి క్లబ్లు కూడా అని చెప్పి మనకు ఉన్నంతట్లో మన స్వాముల నుంచి ఎవరు కూడా ఖర్చు పెట్టదు. మన ఉన్నంతట్లో మన చెయ్యి పైన ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనం చేసే సేవా కార్యక్రమంలో చాలా చాలా ఉన్నాయండి. అంటే ఉదాహరణకి బుద్ధిగానే నేను చెప్తాను. మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఫస్ట్ మన ఆరోగ్యంగా ఉంటే ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే ఈ రోజున 40 లేకపోతే 50 ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో సేవ అనేది అందరికీ తెలియాలనే ఒక విషయం అందరికీ తెలియాలి. ఈ సేవ ద్వారా ఏంటంటే లేని వాళ్ళకి ఆడపిల్లలకి అందరికీ కూడా ఎన్నో సేవ చేయాలని అనిపిస్తుంది. రానున్న రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేయాలనేసి ఒక ఆశయంతో ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను. మరి నాకు స్వాతి తరఫు నుంచి ప్రెసిడెంట్ పదవి ఇచ్చినందుకు మరి ముఖ్యంగా మా గురువులు చక్కటి వెంకటేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు మరి ఈ అవకాశాన్ని మీ అందరితోటి నేను ఈ సభకి హాజరైన మరి ఎంతో ముఖ్యులు పెద్దలు వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కృతులతో మరి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసేటటువంటి వర్క్ గురించి చెప్పాలి, తెలియచేయాలి. మనం చేస్తున్నది ఒక ప్రెసిడెంట్ గా కాకుండా మన సెక్రటరీ, ప్రెసిడెంట్ గా కూడా మన గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ మనం చేసేటటువంటి సేవా కార్యక్రమంలో పాల్పంచుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్వాతి హెల్పింగ్ క్లబ్ కి మనం ఏం చేసేటటువంటి నేను అందించేటటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మరి మన గురువుగారు చెప్పినట్టు నేను తప్పకుండా ప్రతి దాంట్లో కూడా పాల్పంచుకుంటాను సార్. ముఖ్యంగానే ఉంటాను, అందరితో సంబంధంతో సభ్యులతో ఉంటాను, కలిసిమెలిసి ఉంటాను, ఒక ఆనందంగా ఉంటానని ఈ రోజు మీరు ప్రశ్నగా మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త చక్రవర్తి ఏవీపీఎస్ భారతీయ ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆసియా బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించారు. తద్వారా చక్రవర్తి భారతీయ ఫార్మా రంగానికి, వ్యాపార రంగానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తెచ్చారు. ఎకోబ్లిస్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఫార్మా మరియు ప్యాకేజింగ్ నిపుణుడైన చక్రవర్తి సింగపూర్లోని పాన్ పసిఫిక్ హోటల్లో ఆగస్టు 3న ఘనంగా జరిగిన సీఎంఓ ఆసియా బిజినెస్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ అవార్డు 2026 వేడుకలో ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో ఈ పురస్కారాన్ని స్వీకరించారు. భారతీయ ఫార్మా పరిశ్రమ విశిష్టతను అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పడం, రోగులకు సురక్షితమైన ప్యాకేజింగ్ పరిష్కారాలను అందించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ బ్రాండ్ ప్రతిష్టను ఇనుమడింపు చేసేందుకు అత్యుత్తమ నాయకత్వానికి గాను చక్రవర్తి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు స్వీకరణ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణలో భారత్ సాధించిన అద్భుత ప్రగతికి దక్కిన గౌరవంగా వర్ణించారు. భారతీయ ఫార్మా రంగం కేవలం ప్రపంచ ఫార్మసీ మాత్రమే కాదు,
గ్లోబల్ హెల్త్ కేర్లో విశ్వసనీయ భాగస్వామి. నాణ్యమైన చౌకైన మందులను ప్రపంచవ్యాప్తంగా అందిస్తూ మిలియన్ల మంది ప్రాణాలను భారత్ కాపాడుతోంది. ఔషధం సరైన రీతిలో రోగికి చేరినప్పుడే అది ప్రాణాలను కాపాడుతుంది. ప్యాకేజింగ్ అనేది కేవలం ఔషధ రక్షణ కోసమే కాదు, అది రోగి సంరక్షణలో భాగం అన్న సందేశాన్ని గత 3 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నానని చక్రవర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి ప్రముఖులు డాక్టర్ ఆన్ఫే, రోహిత్ గాంధీ, ఎల్లికో కిసి మొనావో, చారు సేతి, డాక్టర్ తరితా శంకర్ తదితరులు పాల్గొన్నారు. గత 40 ఏళ్లుగా ఫార్మా ప్యాకేజింగ్ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న చక్రవర్తి వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అంబాసిడర్గా, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెన్యూర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, ఫార్మెక్సిల్ గౌరవ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సిఐఐ, ఎఫ్టీసీసీఐ, ఎఫ్ఏబిఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ ఛాంబర్లలో కూడా చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. The collaboration is more important, representing various Indian associations and global associations. I am also the World Packaging Global Ambassador, and collaboration is the key. కాకినాడ భానుగుడి సెంటర్ లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ ఉషా రాజరాజేశ్వరి అమ్మవారికి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కలిసి పచ్చదనంతో శోభిల్లింది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని వివిధ పండ్లు, కూరగాయలతో చక్కగా అలంకరించారు. ఆలయంలో గల విఘ్నేశ్వరుడు, భానులింగేశ్వర స్వామి, శ్రీ ఉషా రాజరాజేశ్వరి విగ్రహాలతో వారి వాహనాలను శ్రీ కాలభైరవి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామిలను కూరగాయలు, పండ్లతో అలంకరించారు. స్వామివారు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల వెంకటేశ్వరరావు చిన్న, ఆలయ కమిటీ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ మాట్లాడుతూ సమస్త లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆషాఢ మాస 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అవతారం జరిగింది. ఈ శాకంబరి వ్రతం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఇది ఏంటంటే అమ్మవారికి కూరగాయలు సమర్పించడం వల్ల లోకం అంతా సుభిక్షంగా ఉంటుందని, ప్రతిష్టామంగా ఉంటుందని పురాణం చెప్తారు. కాకినాడ భానుగుడి సెంటర్ లో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులు దాతల విరాళాలతో సేకరించిన కూరగాయల, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవింద శర్మ మాట్లాడుతూ లోకం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తామని తెలిపారు. ఈ కాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలనే తలంపుతో పెద్దల నాటి నుండి అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలు కొనసాగింపుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ఆషాఢ మాసం ఈరోజు ఆషాఢ మాసంలో లాస్ట్ శుక్రవారం అమ్మవారికి శాకంబరి అవతారం. ప్రత్యేకమైన కూరగాయలు, పండ్లతోని, ఆకుకూరలతోని అమ్మవారికి ఈరోజు శాకంబరిగా అమ్మవారి అలంకారం జరిగింది. కాబట్టి ప్రతి భక్తులు చేసి అమ్మవారి కృపాకటాక్షం పొందవలసిందిగా కోరుతున్నామండి. ఆషాఢ మాసంలోని ఈ యొక్క శాకంబరి అవతారం అనేది గ్రామము, పట్టణము అభివృద్ధిలోకి వచ్చి పాడి పంటలతోని సుఖంగా ఉండి అందరూ ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి అమ్మవారికి కూరగాయలతోని, పళ్ళుతోని, ఆకుకూరలతోని, రకరకాలమైన కూరగాయలతోని అమ్మవారికి అలంకారం అనేది జరుగుతుందండి. కాబట్టి ప్రతి భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకటాక్షం పొంది అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కటాక్షం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. కాకినాడ అశోక్ నగర్ నవజ్యోతి శ్రీ దుర్గాదేవి పూజా మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శ్రీ దుర్గాదేవి అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, మహిళలు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అందంగా అలంకరించారు.
ఆలయ భక్తుల మహిళలు అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు లలితాపారాయణ భక్త బృందం అంతా కలిసి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, పూలు, గాజులు, వివిధ రకాల స్వీట్స్, పండ్లు పట్టుకుని ఊరేగింపుగా పురవీధుల్లో ఊరేగుతూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు మహిళల వద్ద నుండి సారెను అందుకుని ఆలయంలో అమ్మవారి ఎదుట నివేదించారు. ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమాల ఆలయ అధ్యక్షులు రామారావు సౌజన్యంతో ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ట్రెజరర్ ఉలిశెట్టి విజయభాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నామ రామారావు, ముమ్మిడి వెంకట వీర సత్యనారాయణ, రెడ్డి వీర వెంకట సత్యనారాయణ, ఉలిశెట్టి విజయభాస్కర్ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు కాకినాడ శుక్రవారం దుర్గాదేవి పూజ మొదలుంది. ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ మరియు అమ్మవారికి శారీ మొత్తం భక్తులు తీసుకొచ్చిన వాటితో స్వీట్స్ మరియు పండ్లు వాటితో ఊరేగింపుగా తిరగడం జరిగింది. అలాగే వేళ ఫస్ట్ శుక్రవారం కాబట్టి నెలలో అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ఈ అన్నదానానికి చాలా మంది వివిధ రకాల పళ్ళతో అటుతో వస్తారు. మేము కూడా వివిధ రకాల ప్రసాదాలతో అబ్బాయి భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్నదానం కూడా మహా యజ్ఞంగా ప్రతి నెల ఫస్ట్ శుక్రవారం చేస్తున్నాం. దీనికి భక్తులు విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరంటే మా ఆఫీసులో విరాళాలు ఇచ్చి రసీదు పొందవలసిగా కోరుతున్నాం. జై దుర్గాబాహుని. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం కాల్వగట్టు వద్ద పునర్నిర్మించిన శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాడా గంగరాజు వారి కుమారులు జైభీం రిక్షా కార్మికుల ఆధ్వర్యంలో 1995లో నిర్మించిన ఆలయాన్ని ఇటీవల పునర్నిర్మించారు. శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా భక్తులు, దాతల సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిధులు అవసరమని, దాతలు ముందుకు వచ్చి ఆలయం పూర్తయ్యేందుకు తమ వంతు విరాళాలను ఆలయ అర్చకులకు గాని, ధర్మకర్త గాడా వీరబాబుకు గాని అందజేయాలని కోరారు. మనకు ఆధార్ కాలంలో రాజీవ్ గాంధీ లా కాలేజీ ఎదురుగుండగా ఉన్న అమ్మవారిని 95లో పెట్టేవాడు. ఆ చిన్న గుడిని అలా పెద్దది చేసి భక్తుల సలహాకారంతో ఇవాళ కాయగూరల అలంకరణ చేసి సారి పెట్టుకొచ్చాం అమ్మవారికి. అందరూ పాలు పంచుకున్నారు, సహకరించారు. ఈ గుడికి ఏమన్నా సహాయం చేసేవాళ్ళు అంటే ఇంకా నిర్మాణంలో ఉంది. ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అవతారం చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ ఒక దుర్గమాసురుడు అనే రాక్షసుడు అని ఉండేవాడు. అతను వేదాలన్నీ అతను చెంతన పెట్టుకుని పూజలు జరగకుండా, యాగాలు జరగకుండా, యజ్ఞాలు జరగకుండా అతను ఆధీనంలో పెట్టుకునేటప్పటికీ ఋషులు ఎవరో కూడా, దేవతలు ఎవరో కూడా యాగాలు చేయకపోవటం వల్ల యాగం నుంచి వచ్చిన అంశి దేవతలకు వెళ్తుంది. ఆ దేవతలు స్వీకరించి వర్షాలు కురిపిస్తారు. ఆ వర్షాలు లేక, అంశి లేక, వర్షాలు లేక పశుపక్షాదులన్నీ ఎండిపోయి, అలాగే భూములు పొట్లు అన్ని ఎండిపోయి ఫలాలు లేకుండా, వ్యవసాయం లేకుండా, పంటలు లేకుండా గొడ్లు, మనుషులు అందరూ కూడా చాలా బాధపడుతుంటే అప్పుడు ఈ దేవతలందరూ కలిపి వెళ్ళిపోయి అమ్మవారిని ప్రార్థించి అమ్మాయి పరిస్థితి ఇలాగ ఉన్నది, దానికి కారణం ఏదో పరిష్కారం చేయమని చెప్తే అప్పుడు ఏం చేసిందంటే ఈ పశుపక్షాదులన్నీ కూడా ఎండిపోయాయి కాబట్టి సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో అమ్మవారు 1000 కళ్ళతో శతాక్షి అనే పేరు వచ్చినప్పుడు ఈరోజు ఆషాఢ మాసం 4వ శుక్రవారం సందర్భంగా కాకినాడ రమణయ్యపేట గ్రామంలో వేయించేసుకున్న ఆ గోదావరి కాలువగట్టు వద్ద వేయించేసుకున్న కనకదుర్గ అమ్మవారికి శాకాంబరీదేవి అవతారం వేయడం జరిగింది. భక్తులు 50 మంది కూడా ఈ అమ్మవారికి కూరగాయలు అన్నీ ఇచ్చి సహకరించారు. వస్తు రూపంలో ఇచ్చిన వాళ్ళు, రూపంలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలా ఘనంగా ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ గాడా వీరబాబు గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందండి. నేను కూడా ఇక్కడ ఈ అమ్మవారిని గుడి 20 సంవత్సరాలుగా నేను ఆ అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నాను. కాబట్టి అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రజా సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
కొప్పవరం కార్యాలయంలో నిర్వహించిన 62వ వారపు ప్రజా దర్బార్ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు, ఆరోగ్య సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, విద్య, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతి పత్రాలను బాధితుల నుంచి స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓర్పుగా విన్న కూటమి నాయకులు గింజాల శ్రీనివాసరావు, ఆనంద్ న్యూటన్, జిన్నూరు బాబ్జీ, అనిల్, కొండబాబు తదితరులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి వినతిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా నిరంతరం సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యల పరిష్కార వేదికగా మారిందని, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన ఈ కార్యక్రమంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఇదే చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజా దర్బార్ నిర్వహించబడుతుంది. ఈ ప్రజా దర్బార్ 63వ ప్రజా దర్బార్ ఇది. ఇప్పటివరకు 62 ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలన్నింటినీ కూడా కులంకుషంగా పరిష్కరించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మాకు గ్రీవెన్స్కి కూడా ఎక్కువ మంది అర్జీదారులు రావడం, వారి యొక్క సమస్యలు తెలియజేసుకోవడం, వారి సమస్యల్ని పరిష్కార మార్గం వైపు మేము తీసుకెళ్తున్నాం అని చెప్పేసి ఈ గ్రీవెన్స్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మా దగ్గర రండి, మీ సమస్యని ఇమీడియట్గా మేము పరిష్కరిస్తామని చెప్పేసి మేము ఒక స్లోగన్తో ముందుకు వచ్చాం. అదే రీతిలో ఆ స్లోగన్ని నిర్వర్తించుకుంటూ రాజ్యసభ సభ్యులైనటువంటి సానా సతీష్ బాబు గారు ఎల్లవేళలా కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఆయన కూడా ఈ గ్రీవెన్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఆయన కూడా మానిటరింగ్ చేస్తారు. కాబట్టి ఈ గ్రీవెన్స్కి వచ్చిన ప్రతి సమస్యని కూడా మేము కులంకుషంగా పరిష్కరిస్తున్నామని చెప్పేసి సానా సతీష్ గారు హెల్ప్ చేస్తారని తెలిసి నేను సానా సతీష్ గారి ఆఫీస్కి వచ్చానండి. ఇక్కడ మేఘా లక్ష్మణమూర్తి గారు సాయంతో పిల్లలకి చదువు నిమిత్తం ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసి చాలా బాగా రిసీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.